బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా, ఏదన్నా ఇంజ్యూరీ జరిగినా, సడన్గా మనం ఎక్కడన్నా బైక్ మీద పడిపోయినా, లేదనంటే ఎక్కడన్నా దెబ్బ తగిలినా, దీనికి సంబంధించిన కొన్ని అంటే క్విక్ అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళక ముందు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అవిటిని మనం తెలుసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము కుట్టింది. పాము కుట్టినప్పుడు ఏం చేస్తారు అనేది చాలామందికి తెలుసు. బట్ అది అదేంటిదంటే సింపుల్. ఆ కార్డ్ చేసిన పైన పైన అంటే ఒక ఒక 10 ఇంచెస్ పైన 10 ఇంచెస్ కింద సో ఒక క్లాత్తోని గట్టిగా కట్టేసేయాలి. కట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్లో ఉన్న ఈ పాయిజన్ ఏదైతే ఉందో అది అక్కడే ఆగిపోతుంది. అది చేసి దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం అలాంటివి చేయాలి. అలాంటివి కాకుండా ఇంకా చాలా చాలా పెద్దవి ఉంటాయి. ఆ పెద్ద వాటిలో ఇప్పుడు కొందరికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ మీద ప్రెస్ చేయడం, అది ఒక అరౌండ్ 30 టైమ్స్ అట్లా చేయడం, దానివల్ల ఇది అవుతుంది. అండ్ కొందరికి పిడిసి రావడం అలాంటివి జరుగుతుంది. ఆ పిడిసి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం నొక్కి పట్టి దాని తర్వాత ఈ ఈ కీస్ కానీ అంటే హౌస్ కీస్ కానీ బైక్ కీస్ కానీ ఆ కీస్ వాళ్ళ చేతిలో పెట్టి చేయడం ఇదొకటి. అండ్ దానికి సంబంధించి ప్లస్ ఎక్కడైనా గాయం తగిలినప్పుడు అంటే ఒక రాయితో కానీ ఏదైనా తగిలినప్పుడు ఇమ్మీడియట్గా దగ్గర వాటర్ ఉంటే వాటర్తో క్లీన్ చేయడం, కొంచెం వాటర్ తాగడం, పసుపు ఉంటే పసుపు వేయడం, లేదు అని అంటే ఒక మంచి క్లాత్ అంటే క్లీన్ క్లాత్ తీసుకొని ఆ గాయం మీద కట్టేసి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ టైంలో ఇంకొకటి బిగ్ సమస్యగా మారింది ఏంటంటే కుక్క కాట్లు. ఈ కుక్క కాటేసిన తర్వాత కాటేసిందా లేదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కాటేసిన తర్వాత ఏం చేయాలి అనే భయం కూడా చాలామందికి ఉంటుంది. కాటేసిన 24 అవర్స్లో దాని ఇంజెక్షన్ కానీ తీసుకోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మా రూమ్లో ఫ్రెండ్కు కుక్క కరిచిన తర్వాత అతనికి షూస్ వేసుకున్నాడు. షూస్ వేసుకున్న తర్వాత కరిచిందా లేదనే డౌట్ వస్తే అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మేము ఇంజెక్షన్ చేయించినాం. అప్పుడు తెలిసింది ఏంటంటే కరిచిందని డౌట్ ఉన్నా కరిచిందా లేదన్న డౌట్ ఉన్నా కూడా ఆ ఇంజెక్షన్ వేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఇంజెక్షన్ వేసుకుంటే మీకు కరవకపోయినా కూడా ఏం కాదు. బట్ కరిచిందనుకో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు వేసుకోకపోతే కుక్కలా దగ్గడం చేస్తారు తెలుసా. నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పోరడు అంటే అరౌండ్ ఒక 12 ఇయర్స్ అట్లా ఉంటాడు. అతను ఒక డాగ్ లాగా నవ్వుతున్నాడు తెలుసా. సీరియస్గా నేను షాక్ అయిపోయినా. సీరియస్గా అది నిజంగా జరిగింది. సో అంత డేంజర్ ఉంటుంది. అంటే చాలా చిన్నదే కానీ చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు చాలా కొంతమంది ఉంటుంది వాళ్ళకి జ్వరం వస్తుంది, వాళ్ళు కాన్స్టెంట్గా ఒక 5-6 రోజులు బెడ్ మీద ఉంటారు కానీ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంజెక్షన్ తీసుకోరు, ట్యాబ్లెట్స్ వేసుకోరు. ఇలాంటివి అంటే అవి లైఫ్లో చాలా పెద్దగా అయిపోతాయి. ఏ సమస్యనైనా సరే చాలా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకుంటే పరిష్కారం అనేది దొరుకుతుంది. దీనిలో భాగంగా ఈ ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో అది మినిమం అనమాట. అంటే ఒక మనిషికి సంబంధించి హ్యూమన్ బాడీకి సంబంధించి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో ఎంతో కొంత నేర్పిస్తారు. ఇప్పుడు లోపల ఉన్న హార్ట్ గురించి చెప్తారు, రక్త కణాలు చెప్తారు, అది చెప్తారు. కానీ మినిమం ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాండేజ్ చేస్తారు, చాలామంది ఆ బ్యాండేజ్ అట్లే ఉంచేస్తారు. అట్లా కాకుండా దాని ఏంటిది ఆ బ్యాండేజ్ ఎన్ని రోజులు ఉంచాలి, దాన్ని ఎప్పుడు క్లీన్ చేయాలి, ఏ వాటర్తో క్లీన్ చేయాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. ఆ స్కిల్స్ కనుక తెలుసుకొని పాటిస్తే మనకు వచ్చే ఇప్పుడు మనం మనుషులమే, దెబ్బలు తగులుతాయి అండ్ జ్వరాలు వస్తాయి, హార్ట్ అటాక్స్ పక్కనుకొని వస్తుంది, మనకు రాకపోతే పక్కనుకొని వస్తుంది. ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, పాము కరిచినప్పుడు ఏం చేయాలి, కుక్క కరిచినప్పుడు ఏం చేయాలి అనే విషయాలు కొన్ని కనుక తెలుసుకోకపోతే మనం మనుషులుగా ఉండి ఒకటి హెల్ప్ అయ్యేలా ఉండాలి. అంటే నీకు రాకపోవచ్చు, నువ్వు అదృష్టవంతుని, నీకు రాకపోవచ్చు. బట్ ఎదుటోనికి వచ్చినప్పుడు కొంచెం హెల్పింగ్ నేచర్ అయితే మనిషికి ఉండాలి. ఆ హెల్పింగ్ నేచర్ లేకపోతే ఏమవుతుందంటే ఎదుటోని కూడా నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు నీకు హెల్ప్ చేయలేకపోతాడు. అట్లీస్ట్ నీ పక్కనున్నోనికి నీకే ఆ ఇన్సిడెంట్ జరిగిందనుకో నీ పక్కన నువ్వు చెప్పి చేయించాలని ఉండాలి. అండ్ చాలామంది ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వాడిని అట్లే వదిలేసి వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఇది ముఖ్యంగా జరుగుతుంది. అట్లీస్ట్ ఫోన్ చేయరు వాడిని. ఇప్పుడు మినిమం వాడు ట్రాఫిక్లో పడిపోయినాడంటే వాని పక్క నుంచి వెళ్తారు, చూసుకుంటూ వెళ్తారు తప్ప వాడిని మాత్రం తీయరు. అట్లీస్ట్ ఒక సైడ్కి బైక్ తీసుకెళ్ళి ఆ ఫుట్పాత్ మీద కూర్చొని పెట్టి అంబులెన్స్ కాల్ చేసి తర్వాత మీ డ్యూటీకి మీరు వెళ్ళిపోండి.
దానికి మించి మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి మీరు బ్లడ్ డొనేట్ చేయడం హీరోలాగా అట్లా చేయాల్సిన అవసరం లేదు. బట్ మినిమం ఫస్ట్ ఎయిడ్ అయితే చేయాలి. ఆ ఫస్ట్ ఎయిడ్లో ఇది కూడా వస్తుంది. ఒకళ్ళు బైక్ మీద పడ్డప్పుడు ఆడనే కూర్చొని ఏదో పెద్ద ఇది చేయడం కన్నా అతన్ని ఫస్ట్ సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో కూర్చునేటి. ఆ సేఫ్ ప్లేస్ అంటే మళ్ళీ ఎక్కడో కాదు, జస్ట్ ఫుట్పాత్ అవ్వచ్చు, దాని పక్కన ఉన్న సరౌండింగ్స్ అవ్వచ్చు, కొంచెం సేఫ్ జోన్లో కూర్చోబెట్టి వీలైతే కొంచెం వాటర్ ఇచ్చి అతని దెబ్బలు ఫుల్గా తగిలి బ్లడ్ పోకపోతే ఒక కాన్షియస్ మైండ్తో ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ కాల్ చేయడం అలాంటివి చేయాలి. ఇది అనేది కూడా ఫస్ట్ ఎయిడ్ స్కిల్ కిందికి వస్తుంది. ఈ స్కిల్స్ కూడా మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ కూడా తెలుసుకుంటే సూపర్గా బతికేయచ్చు. అంటే సూపర్గా బతికేయడం అంటే ఏ ప్రాబ్లం రాదా అట్లా కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రిపేర్. అంటే నువ్వు వరిలోకి వెళ్ళిపోయి అయ్యో 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 అనేదానికన్నా ఓకే నెక్స్ట్ ఏం చేయాలన్న స్టెప్ మన ముందు ఉంటుంది, దాన్ని మనం ప్రిపేర్ అవుతున్నాం అంతే తప్ప ఇంకేం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.